నీ జీవితం బాగోనప్పుడు భార్య అంటుంది భర్త చస్తే బాగుండు అనుకుంటుంది. భార్య మంచిది కానప్పుడు భర్త అనుకుంటున్నాడు భార్య చస్తే బాగుండు. ఒక ప్రశ్న, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, అసలు నీ గురించి ఎంత తెలుసు వాళ్ళకి? నాకు తెలిసి ఒక 10% తెలిసి ఉంటుంది. ఆ 10% తెలిసి కూడా నిన్ను భరించలేక నువ్వు చస్తే బాగుండు అనుకుంటున్నారే, మరి 100% నీ గురించి తెలిసిన దేవుడు నీ తలంపు రాకమునిపే నీ తలంపులో ఉన్నటువంటి తేడా ఏమిటో ఆయనకి తెలుసు. నీ కళ్ళు తెరవక మునిపే నీ కళ్ళు ఎంత కామంతో నిండిపోయినాయో ఆయనకి తెలుసు. ప్రొద్దుట లేవక మునిపే నీ శరీరం ఎంతగా శరీర ఇచ్చలు నెరవేర్చుకోవాలని తహతహలాడుతుందో దేవునికి తెలుసు. 24 hours, ప్రతి 60 minutes, ప్రతి మినిట్, ప్రతి సెకండ్ దేవునికి నువ్వేమిటో తెలుసు. ఇప్పుడు జాగ్రత్తగా విను సహోదరి సహోదరులు. నీ గురించి తెలిసిన అమ్మ నాన్న, కట్టుకున్నవాడు కట్టుకున్నది, నువ్వు చేసే పాపిష్టి పనులను చూసి 10% చూసి తట్టుకోలేక నువ్వు చస్తే బాగుండు అనుకున్నప్పుడు సహోదరి సహోదరులు, మరి 100% నువ్వు చేస్తున్న పాపాలు చూసిన దేవుడు తట్టుకోగలడంటారా? తట్టుకోవడం సాధ్యం అంటారా? అయితే ఇప్పుడు ప్రశ్న, 100% నీ గురించి తెలిసిన దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? చస్తే బాగుండు అనుకుంటున్నాడా? నాశనం అయితే దరిద్రం వదిలిపోతుంది అనుకుంటున్నాడా? నరకానికి పోతే బెటర్ అనుకుంటున్నాడా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ఇంటి వాళ్ళే చచ్చిపోవాలనుకున్నా నేను మాత్రం నువ్వు చచ్చిపోవాలి అనుకోవటల్లా. ఎందుకంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిపి నిన్ను ప్రేమించిన దానికన్నా నేను ఒక్కడనే నేను శాశ్వతంగా ప్రేమిస్తున్నా, సంపూర్ణంగా ప్రేమిస్తున్నా. అందరూ ఒకవేళ నువ్వు చావాలని కోరుకున్నా నేను మాత్రం నేను బ్రతకాలని కోరుకుంటున్నా. ఎంత అద్భుతమైన దేవుడు అండి నేను ప్రకటిస్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు.